నమస్తే, నేను ఇందు. ముద్రగడ పద్మనాభం కేసుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే జీవో కూడా వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా ఇందు, మన వీక్షకులు. సార్, మరి ముద్రగడ పద్మనాభం కేసుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించిన జీవోని కూడా ఆయన వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏమంటారు సార్ దీని గురించి? అంటే ముద్రగడ పద్మనాభం అని అంటానికి లేదమ్మా. ఇప్పుడు మనం ఆయన పేరు మార్చుకున్నారు, ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యారు. రెడ్డి అంటే మొన్న 2024 ఎలక్షన్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గనక ఓడించి హైదరాబాద్ తిప్పి పంపకపోతే నేను పేరు మార్చుకుంటాను అన్నాడు. చాలా మంది అనుకున్నారు ఏంటంటే ప్రతి వాళ్ళు ఇలా సవాల్ చేస్తారు, ఆ తర్వాత గెలిచినా గెలవకపోయినా అది ఎవరో పట్టించుకోరు అనుకున్నారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు వ్యక్తిత్వం వేరు. ఆయన ఏదన్నా ఒక మాట అన్నాడు అంటే అది అమలు అవ్వాల్సిందే. అది ఆయనకి నష్టం కానీ కష్టం కానీ అది ఎంత తీవ్రమైన అంశమైనా సరే ఆ కష్టాన్ని కూడా ఫేస్ చేస్తాడు. అది ఆయన ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ మంచి మెజార్టీతో గెలవటమే కాదు, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. జనసేన పెట్టిన అభ్యర్థులు అందరూ కూడా గెలిచారు. దాంతో ఆయన నిజంగానే తీవ్రమైన అవమానంగా భావించి ఎలక్షన్ హడావిడి అయిపోయి ఎవరు గొడవలు వాళ్ళు ఉండగా ఆయన తన పేరు మార్చుకోవటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. కలెక్టర్కి అప్లికేషన్ పెట్టుకోవటం, గజెట్ నోటిఫికేషన్స్ ఇప్పించుకోవటం, లీగల్గా పేరు మార్చుకోవటం అన్ని కొన్ని పేపర్లో ఒక ప్రకటన ఇవ్వాలి. అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా, పలానా ఆయన పేరు మార్చుకుంటున్నాడు, ఫలానా పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మాట నిలబెట్టుకున్నాడు. కానీ అసలు పద్మనాభ రెడ్డి ఎందుకు అయ్యాడనేది ఎవరికి అర్థం కాని అంశం. ఇప్పుడు పద్మనాభరావు అని పెట్టుకోవచ్చు, పద్మనాభయ్య అని పెట్టుకోవచ్చు, కానీ మరి రెడ్డి అనేది ఒక సామాజిక వర్గానికి చెందిన అంశం. ఆయన యాక్చువల్గా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాకుండా అసలు కాపు సామాజిక వర్గంకి 5% రిజర్వేషన్లు ఇవ్వాలి విద్యా సంస్థల్లోనూ ఉద్యోగాల్లోనూ ప్రమోషన్లోనూ అని ఉద్యమం చేస్తూ ఆయన ఒక ఉద్యమం చేస్తున్న టైంలోనే రత్నాచల్ ఎక్స్ప్రెస్ అటు వెళుతూ ఉండగా సభాస్థలికి దగ్గరలో ఉద్యమకారులు ఆపారు. అప్పుడు ఏం జరిగిందంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరుపతి నుంచి కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఈ సమూహంలో కలిసిపోయి ఈ ఏదో ఒక గొడవ సృష్టించాలి అనే ఉద్దేశం మీద రత్నాచలకి నిప్పు పెట్టారనేది ఉంది. అది ఎప్పుడు జరిగింది? 2016లో జరిగింది. అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జరిగిన ఆస్తి నష్టం కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు సంబంధించింది. కానీ ఆస్తి నష్టం రైల్వేదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది ఆంధ్రప్రదేశ్లోనే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు రెండు కూడా దర్యాప్తు చేసినాయి. వాళ్ళు కేసు ఫైల్ చేశారు. కానీ 2023 మే విజయవాడ కోర్టులో అనమాట రైల్వే కోర్టు కొట్టేసింది. రైల్వే కోర్టే ఎందుకు కొట్టేసిందంటే దీనికి సంబంధించి 41 మంది మీద కేసు పెట్టారు. కానీ వీళ్ళు ఆ రైల్ని తగలబెట్టారు అన్నందుకు పూర్తి సాక్ష్యాధారాలని అంటే బియాండ్ డౌట్ అంటారు, అంటే అనుమానాలకు అతీతంగా ప్రూవ్ చేయలేకపోయారు. కాబట్టి కొన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టేస్తారు. అంటే పూర్తిగా నిర్ధారణ కాటం లేదు కాబట్టి కొంతమంది అమాయకులు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. మన భారత శిక్షా స్మృతిలో ఏంటంటే మన ప్రిన్సిపల్ 1000 మంది 1,00,000 మంది నిందితులు తప్పుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి శిక్షకు గురి కాకూడదు అనేది మన ప్రిన్సిపల్. అది బ్రిటిష్ నుంచి మనం తీసుకున్న లీగల్ ప్రిన్సిపల్లో అది ఇన్వాల్వ్ అయ్యింది. సో సాక్ష్యాలు సరిగ్గా లేవని కొట్టేశారు. అంటే ఈ నిర్దోషులకి శిక్ష పడే పరిస్థితిగా ఉంటుందన్న ప్రిన్సిపల్ మీద బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టేశారు. కొట్టేసిన తర్వాత అది 23లోనే కొట్టేశారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఇది ఒక ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రతి గవర్నమెంట్కి ఉంటుంది, కేంద్రంలో కూడా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఈ కేసెస్ ఏవైనా కొట్టేసినప్పుడు వాటిని మళ్ళీ పై కోర్టుల్లో అప్పీల్ చేయటం అనేది లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఒక ప్రాసిక్యూషన్ వింగ్ అనేది ఉంటుంది. ఏ కేసులు ఏ కోర్టులో కొట్టేశారు, ఎందుకు కొట్టేశారు, ఏ లోపాల మూలాన చూపించి కొట్టేశారు, మళ్ళీ అప్పీల్ చేస్తే ఈ
ఇందులో కేసు నిలబడే అవకాశం ఉందా, దోషులకి శిక్ష పడే అవకాశం ఉంటుందా అని వాళ్ళు రొటీన్గా జరుగుతూ ఉంటుంది. దాని మీద మొన్న ఒక 2 రోజుల క్రితం గవర్నమెంట్ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయాలని అనుకుంటున్నాము, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇది కిందసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు. మరి వాళ్ళందరూ కూడా కలిసి పోటీ చేశారు కాబట్టి ఆ సామాజిక వర్గంకు చెందిన వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, రాజకీయంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం వస్తుందని కొంతమంది బహుశా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు. ఆయన కూడా ఆలోచించిన మీదట ఇప్పుడు 41 మంది ముద్దాయిల మీద కేసు కొట్టేశారు కదా, ఇప్పుడు దీన్ని ఒక సామాజిక అంశంగాను రాజకీయ అంశంగాను తీసుకురావటం ఎందుకు, అది మరి రైల్వే పోలీసులే సరైన చర్య తీసుకోలేకపోయారు అనే ఉద్దేశం మీద ఇచ్చిన జీవోనైతే మరి వెరీ నెక్స్ట్ డేనే సోమవారం ఇచ్చి మంగళవారం ఉపసంహరించుకున్నారు. అది రాజకీయంగా ఎలాంటి కారణాలు అనేది మనకు తెలియదు. ముద్రగడ పద్మనాభం గారు కూడా ఈ కేసులో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు వేరే పార్టీలో ఉన్నా మరి ఆయన ఆ రోజున కాపు సామాజిక వర్గం అనే అంశం మీద ఆయనే చేశాడు. కానీ ఇప్పుడు ఆయనకి కాపు సామాజిక వర్గంలో మద్దతు లేదు. వాళ్ళు కూడా ఆయన్ని డిజోన్ చేసుకున్నారు, ఇతను మా నాయకుడే కాదు, ఇతను కరెక్ట్ అయిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో వెళ్ళి కలిశాడు, పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రయత్నించాడు, ఇది ముఖ్యమంత్రి కావాలి ఈ కాపు సామాజిక వర్గం నుంచి ఆయన చాలా బలంగా కోరుకున్న వ్యక్తి. మరి పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నంలో ఉండగా ఉప ముఖ్యమంత్రి అయినా కాగలిగాడు కదా, మరి ఆయనకి సహకరించకుండా మళ్ళీ అక్కడ వేరేగా ప్రయత్నం చేశాడు ఈయన. దాంతో ఈయన రెంట్కి చెడ్డ రేవడు అన్నట్టుగా అటు కాపు సామాజిక వర్గానికి కాని వ్యక్తిగా అయ్యాడు, ఇతర సామాజిక వర్గాలకి కూడా దూరం అయిపోయాడు ఒకే సామాజిక వర్గం అంశంలో తీసుకుని. గతంలో ఆయన జనతా పార్టీ తరఫున కూడా గెలిచిన చరిత్ర ఆయనకు ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా రాఘవరావు గారు, ఆయన కూడా మంచి, వీళ్ళ ఫ్యామిలీకి మంచి హిస్టరీ ఉంది. కానీ ఈయన గత కొద్ది కాలంగా కొద్దిగా ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే కొద్దిగా అతిగా ప్రవర్తించడం, సెన్సిటివ్గా ఉండటం. రాజకీయాల్లో ఆ సెన్సిటివిటీ పనికిరాదు. ఏదైనా ఇప్పుడు వాళ్ళ కూతురే ఆయన వైఎస్ఆర్సీపీలో జాటాన్ని వ్యతిరేకించి ఆమె జనసేనలో కూడా చేరింది. నా తండ్రిని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు అంది, అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు, అవతల వదిలేశాడు, ఆయనకేం పెద్ద పదవి కూడా ఇవ్వలేదు. అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి మరి కాపుల పట్ల అంత అభిమానమే ఉంటే అసలు ఈయన్ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాల్సింది, నిజంగా కనుక ఆయన అభిమానం ఉంటే. ఎందుకంటే అంతకుముందు సీనియర్ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పుడే ఆయన 83లోనే రామారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా చేసిన ఆయన, చాలా సీనియర్ మోస్ట్. అదే అంటున్నా. మరి ఆయన ఈయన్ని తన రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకున్నాడు. వాళ్ళ అమ్మాయి చెప్పినట్టు వాళ్ళ అమ్మాయిని కూడా దూరం చేసుకున్నాడు ఆయన, నా ఇంటికి కూడా రావద్దని. ఆమె కూడా వెళ్ళటం లేదు. ఏదన్నా ఒక మాట పట్టుదల వచ్చిందంటే ముద్రగడ పద్మనాభం గారు సొంత కుటుంబంతో అయినా ఎవరితో అయినా అంతే కారాఖండిగా ఉంటాడు. ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా ఈ చాలామంది 41 మంది మీద పెట్టిన కేసు రైల్వే పోలీసే సరైన విచారణ చేయలేదు అన్న కారణంగా కొట్టేశారు. కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అంతటితో సర్దుమణిగి అంటే వదిలేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా ఇందు, మన వీక్షకులకు.